సిల్వర్ స్క్రీన్ మీద నా పేరు పవన్. ప్రతి సినిమాలోనూ అలాగే పడుతుంది. కాకపోతే కొందరు నన్ను కెప్టెన్ రాజు అని కూడా పిలుస్తారు. కెప్టెన్ గారేంటి ఇక్కడ ఈ వేషంలో? ప్రస్తుతానికి రాష్ట్రం అంతా ఉడికిపోతుంది కదా ఒక కేసులో. అదే వేదిక హత్య గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని వస్తున్న కథనాల గురించి నేను టీవీలో చూశాను. ఏమీ ఉపయోగం లేదు. పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని కాలేజీ స్టూడెంట్స్ అనుమానిస్తున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఆ నింద నా మీద మోపి నన్ను అరెస్ట్ చేయొచ్చు కదా ఇన్స్పెక్టర్. నిరపరాధి అయిన మిమ్మల్ని మేమెందుకు అరెస్ట్ చేయాలి? నాకు ఇప్పుడు పబ్లిసిటీ అవసరం. నన్ను మర్చిపోయిన సినిమా వాళ్ళకి నేను మళ్ళీ గుర్తుకు రావాలి. ఈ వయసులో మీరు రేప్ చేసి హత్య చేశారంటే నమ్మడానికి ఇది సినిమా కాదు సార్. దానికి డూపులు పెట్టి మేనేజ్ చేద్దాం. ఒకవేళ కేసు ప్రూవ్ అయిందే అనుకోండి. నేను నిరపరాధినే కదా. కెప్టెన్ ప్లీజ్. ఓకే పోనీ నన్ను అరెస్ట్ అయినా చేయండి ఇన్స్పెక్టర్. ప్లీజ్ నన్ను నిరాశపరచకండి. మాకు చాలా పనులున్నాయి, మీరు వెళ్ళండి. రామచంద్ర. రామచంద్ర సినిమాల్లో కూడా నటిస్తారా? అప్పుడప్పుడు నటిస్తుంటాను మేడం. నా సినిమాలు మీరు ఏం చూశారు? సర్వీస్లో ఉన్నప్పుడు అదే కదా మనకి ముఖ్యమైన పని. డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుంటారా? అయ్యో అలాంటిదేం లేదు మేడం. లీవ్ ఉన్నప్పుడే వెళ్ళి నటిస్తుంటాను. ఇప్పుడు ఫుల్ టైం వెళ్ళొచ్చు. సస్పెండ్ అయ్యారు కదా. దీనికి సస్పెన్షన్ ఎందుకు మేడం? జనాలు ఆనందిస్తున్నారని నటిస్తున్నాను అంతే. తమరికి అవకాశం ఎలా దొరికింది రామచంద్ర? నాలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు మేడం. మనం ఇలా సీన్ లో యాక్ట్ చేసి చూపించడానికి ఇది షూటింగ్ లొకేషన్ కాదు. సారీ మేడం. ఇడియట్. తినా కొంచెం నీళ్ళు ఇస్తారా? తను ఉరేసుకునే సమయంలో మీరు అక్కడే ఉన్నారా? అవును, నేను అక్కడే డ్యూటీ చేస్తున్నా మేడం. నువ్వే కదా బాడీని ఐడెంటిఫై చేసింది. పదే ఇదే అడుగుతున్నారు. చెప్పి నాకే బోర్ కొడుతుంది. ఒక్కసారి రికార్డ్ చేసుకుని మీకు కావాల్సినప్పుడు వినొచ్చు కదా. అయ్యో రాస్కల్, నువ్వు నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. నేనే ఐడెంటిఫై చేశానండి. నువ్వే కదా ముందు బాడీని చూసింది. నేనేదో పాలమ్ముకుంటూ క్యాంటీన్లో పని చేసుకుని బతుకుతున్నానండి. మీరు ఎవరు అడగాలంటే మా గురువు గారిని అడగండి. ఆయనే 2 గ్రూపులకి మధ్యవర్తిగా ఉండి జరగాల్సిన మళ్ళీ జరిపిస్తున్నాడు. అప్పుడే వచ్చారా? ఇతన్ని అడిగితే నిన్ను పిలిపించమని చెప్పాడు. అన్ని విషయాలు నువ్వు చెప్తావని. నా పేరు ఎందుకు చెప్పేవరా పందినాయలా? నీ పని చెప్తాను. ఏంటి అతను బెదిరిస్తున్నావు? ఏలే సార్, వీడు చెప్పిందంతా అబద్ధమే. అయితే నువ్వు నిజం చెప్పు. కాలేజీలో రియల్ ఫైటర్స్కి రాయల్ వారియర్స్కి మధ్య చిన్న గొడవ. నేను వాళ్ళకి వీళ్ళకి మధ్యవర్తిగా ఉంటాను. నాకు అదో తృప్తి. మదర్స్ కాలేజ్ స్టూడెంట్ వేదిక ఎవరిని లవ్ చేయాలనేదే ఈ సమస్య తలెత్తడానికి మూల కారణం. అప్పుడు తెలిసింది ఉన్నకృష్ణన్ని ఆ అమ్మాయి ప్రేమిస్తుందని. అది తెలియగానే రాయల్ వారియర్స్ రోషన్ తట్టుకోలేకపోయాడు. ఆ రోషన్ చెప్తేనేనండి మా గురువు గారు మందులో స్ప్రైట్ కలిపి ఉన్నకృష్ణకి ఇచ్చారండి. అంత కదుందా? వాళ్ళు పార్టీ చేసుకుంటుంటే మందు కలిపాను, అంతవరకే మేడం. అంతేకాదండి, ఒకడు మందు కొట్టి బైక్ మీద మీ రూట్ లోనే వస్తున్నాడని పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది కూడా మా గురువు గారేనండి. అవును కదండి? ఏంట్రా అన్ని ఇలా చెప్పేస్తున్నావు? నా మీద పగబట్టావా? అదో తృప్తి అండి. వాళ్ళకి నీకేంటి సంబంధం? రోషన్ బలవంత పెడితే చేశాను, అంతకంటే నాకేం తెలియదు మేడం. పేరు అడ్రస్ అవి రాసేళ్ళు. మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాల్సి ఉంటుంది. ఓకేనండి మేడం, రియల్ ఫైటర్స్ లీడర్ మహేష్, రాయల్ వారియర్స్ లీడర్ రోషన్ చంద్ర. మేడం, ఆ కాలేజ్ స్టూడెంట్స్లో 6 feet హైట్ ఉన్న వాళ్ళు ఎవరో ట్రేస్ చేశాం. ఈ రోషన్ చంద్ర హైట్ 6 అడుగుల 3 అంగుళాలు. ఇతని పేరు మీద 2 క్రిమినల్ కేసులున్నాయి. అనుమానం ఉన్న వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారిద్దాం. ఎస్ మేడం.